హాయ్ సార్. హాయ్ అండి. సార్ అంటే ఇప్పుడు మనం ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఈవెన్ హెచ్‌పివి గూడా ఒకవేళ ఒక పార్ట్నర్‌కి ఉంటే ఇంకో పార్ట్నర్‌కొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో, ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది అబ్బాయిలకుంటే అమ్మాయిలకొచ్చే అవకాశం ఉంటాయి. అమ్మాయిలుంటే అబ్బాయిలకొచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి ఇప్పుడు ఇండైరెక్ట్‌గా చూసుకుంటే అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణము వన్ ఆఫ్ ది రీజన్ అబ్బాయిలు కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలకు గనక హెచ్‌పివి ఉందనుకోండి, అమ్మాయిలకు కూడా వచ్చే అవకాశాలుంటాయి. అందుకే వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు అమ్మాయిలకి ఏ ఏజ్‌లో, అబ్బాయిలకి ఏ ఏజ్‌లో వ్యాక్సిన్ తీసుకోవచ్చు? అంటే బిఫోర్ అని చెప్పేసన్నారు. ఇఫ్ నాట్ ఇఫ్ దేర్ వాళ్ళు మిస్ అయ్యి ఉంటే సో ఏ ఏజ్‌లో కూడా ఏపిచ్చుకోవచ్చు? హెచ్‌పివి వ్యాక్సిన్‌కి 9-45 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న ప్రతి అమ్మాయి, అబ్బాయి ఏయించుకోవాలి. అందులో ఏయించుకోవచ్చు. డౌట్ ఇఫ్ లేదు. వాళ్ళు మిస్ అయ్యి ఉన్నా గాని. మిస్ అయ్యున్నా గానీ. ఫస్ట్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌కి ముందు ఏయించుకుంటే చాలా బెటర్ ఉంటుంది. అలా అని జెప్పేసి తర్వాత ఏయించుకోవద్దని కాదు. బెటర్‌గా ఉంటుంది అంతే. ఫస్ట్ ఇంటర్‌కోర్స్ కంటే ముందు ఏయించుకుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది. ఒకసారి ఆల్రెడీ మనము ఎక్స్‌పోజ్ అయిపోయినామనుకోండి, ఎక్స్‌పోజ్ అయిన ఇమ్యూనిటీ కంటే ఇది మంచి ఇమ్యూనిటీ ఇస్తుంది కాబట్టి డబుల్ ఇమ్యూనిటీ దొరుకుతుంది. కాబట్టి 9-45 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి. సింపుల్ వ్యాక్సిన్ 3 డోసెసే ఉంటుంది. 100% ఏయించుకోండి. దీనివల్ల యానల్ వార్డ్స్ కావచ్చు, జెనిటల్ వార్డ్స్ కావచ్చు, పెనెల్ క్యాన్సర్స్ కావచ్చు, ఇవన్నీ చాలా ప్రివెంట్ అయితాయి. యానల్ కార్సినోమాస్, లారింగల్, గొంతు, ముక్కు ఇట్లాంటి క్యాన్సర్స్ అన్నీ మనకు క్యూర్ అయ్యి అంటే రాకుండా ఉండే అవకాశాలుంటాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంది అంటే ఈ వ్యాక్సిన్ ఏయించుకున్నాక కూడా పెయిన్ గాని, ఫీవర్ గాని పెద్దగా ఏం రాదు. చాలా మంది నో వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ అనగానే భయపడుతుంటారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. దానికి కూడా వరి కావాల్సిన అవసరం లేదు. హ్మ్. అండ్ ఈ వ్యాక్సిన్ కూడా 3 డోసెసే కాబట్టి మర్చిపోకుండా ఈ 3 డోసెస్ 3 ఏసుకుంటే టైమ్స్. బెటర్ ఉంటుంది. అండ్ ఆల్సో సార్ అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ అంటే ఇంటర్‌కోర్స్‌కి ముందు చేయించుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇఫ్ నాట్ తర్వాతైనా ఏపిచ్చుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదా! ఇఫ్ తర్వాత ఏపిచ్చుకునే వ్యాక్సిన్‌లో అదే ఫస్ట్ వ్యాక్సిన్‌లో దాని పవర్ ఏమన్నా ఎక్కువ చే చేసి అంటే డోస్ పెంచి ఏసుకోవచ్చా? లేదు అంటే సేమ్ బిఫోర్ ఏపిచ్చుకునేదే ఆఫ్టర్ కూడా ఏపిచ్చుకోవచ్చా? అట్లేముండదు. కాకపోతే ఏందంటే అండర్ 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉంటేనేమో 2 డోసెస్ సరిపోతుంది. ఆహా! అదే 15 ఏజ్ ఓకే. దాటిపోతేనేమో 3 డోసులు ఏస్తాం. 3 డోస్ కంపల్సరీ. ఇంకా అందులో 4 టైప్స్ ఏసుకుంటారా? 9 వేరియంట్స్ టైప్స్ ఏసుకుంటారా? అనేది ఇండివిడ్యువల్ చాయిస్. బట్ హెచ్‌పివిలో 4 అయితే మస్ట్ ఏయించుకోవాలి. ఒకవేళ బడ్జెట్ ప్రాబ్లమ్ లేదు అనుకుంటే 9 ఏయించుకోవడం ఉత్తమం. సేఫ్. ఎందుకంటే ఆ 4 కొన్ని క్యాన్సర్స్‌నే ప్రివెంట్ చేస్తది. అదే 9 అనుకోండి ఇంకొక 2, 3 క్యాన్సర్స్ యాడ్ అయితాయి అందులో. దానివల్ల కొంచెం ఇప్పుడు పెనెల్ క్యాన్సర్స్ అనుకోండి, స్క్వేమస్ సెల్ కార్సినోమా అనేది చాలా మోస్ట్ కామన్. ఆ తర్వాత చూసుకుంటే జస్ట్ స్మాల్ సెల్ కార్సినోమా అని, బేసిల్ సెల్ కార్సినోమా అని ఇట్లుంటాయి. ఈ స్క్వేమస్ సెల్ కార్సినోమా రావడానికి ముఖ్యమైన వేరియంట్ ఏంది అంటే ఈ హెచ్‌పివి 16 అండ్ 18.